హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం భువనగిరికి దగ్గరలో ఉన్న రమణేశ్వరం ఆలయంలోకి అయితే వెళ్తున్నామండి. అంటే ఈ రమణేశ్వరం ఆలయం దేనికి ప్రత్యేకత అంటే ఇక్కడ 3 అడుగుల బంగారు శివలింగం అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, మొత్తం గోల్డే అనమాట. అండ్ అక్కడ టెంపుల్ కూడా మస్తు ఉంటాయి. లోపలనైతే విగ్రహాలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ మనం ఇప్పుడు ఈ రమణేశ్వరం ఆలయం వెళ్ళాలంటే మనం భువనగిరి నుండి జస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ సమీపంలో మనకు నాయిరెడ్డిపల్లి అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామం నుండి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ కనిపించేది ఎర్రబెల్లి ఊరు. ఈ నాయిరెడ్డిపల్లికి ఎర్రబెల్లికి మధ్యలో ఉంటుంది. ఇదే అనమాట రమణేశ్వర ఆలయానికి ఎంట్రన్స్. మనం ఈ ఆలయంలోకి ఎంటర్ అవ్వాలంటే మనమైతే పర్ హెడ్ 100 రూపీస్ అయితే టికెట్ తీసుకోవాలి. 2 వీలర్ అయితే 20 రూపీస్, 4 వీలర్ అయితే 40 రూపీస్ టికెట్స్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. అండ్ గేట్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అండ్ మనం ఎంట్రన్స్లోనే చూడొచ్చు పెద్ద గోశాల. ఆవులు అయితే మస్తు అంటే మస్తు ఉన్నాయి. నేనైతే ఒక 100-300 ఆవుల దాకా ఉన్నట్టున్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. చూడండి మీరు ఇక్కడ, అది ఫస్ట్ చిన్న ఆవులు, ఇదైతే పెద్ద గోశాల. నేను ఎప్పుడూ చూడలే ఇంత పెద్ద గోశాల అనేది. అన్న ఆవులు ఉన్నాయి ఇలా. అండ్ 2 గోశాలలు ఉన్నాయంట. ఇదొక గోశాల, ఇంకొకటి కొండ మీద, అంటే కొంచెం నడుచుకుంటూ పోవాలి. కానీ నడవలేక చచ్చిపోయినాం ఈ టెంపుల్లోకి అయితే. మళ్ళీ అక్కడికి మనం నడవలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అంటే ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, ఇక్కడ టికెట్స్ అయితే తీసుకోవాలి పర్ హెడ్. మేమిద్దరం వెళ్తున్నాం కాబట్టి 200 రూపీస్. ఈ వెహికల్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్, నడవలేని వాళ్ళు, ఓల్డ్ ఏజెస్ వాళ్ళు అయితే ఆ వెహికల్స్లలో మొత్తం టెంపుల్ని అయితే తిరగవచ్చు. అండ్ ఈ టెంపుల్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. కంప్లీట్ అవుతుంది, కానీ ఇప్పటివరకు కంప్లీట్ అయిన వరకు అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఆశ్రమం అన్నమాట, నిలయం. ఇక్కడ వచ్చిన భక్తులు ఇక్కడ రూమ్స్ తీసుకొని ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఇదే అనమాట, ఏమంటారు, 3 అడుగుల బంగార సువర్ణ శివలింగం. మేము ఇక్కడ వెళ్ళినప్పుడు అయితే అక్కడ టెంపుల్ లోపల చిన్న కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందంట. కొంచెం రిపేర్, కన్స్ట్రక్షన్ కాదు. ఆ డోర్ సరిగ్గా బిగించుకోవట్లేదంట. సో దానికని చెప్పేసి వాళ్ళు ఆ వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు, ఆ పెండింగ్ వర్క్. అక్కడ ఉన్న సేవకులు చెప్పారనమాట, అర్చకులు కూడా. ఏమంటారు, ఇప్పుడు కాదు, మీరు అమ్మవారిని దర్శించుకొని రండి, నెక్స్ట్ తర్వాత అప్పట్లోపు శివాలయం అనేది ఓపెన్ అవుతుంది అని చెప్పేసి అయితే చెప్పారనమాట. అభిషేకం చేయించడానికైతే 500 రూపీస్. పూజా సామాగ్రి మొత్తం వాళ్ళే ఇస్తారు. నేను తర్వాత లాస్ట్లో తీసినాను అనమాట ఈ బంగారు సువర్ణ శివలింగం. చూడండి ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనం 500 టికెట్ తీసుకొని ఇక్కడ మనం స్వయంగా మన చేతులతోటి మనమే అభిషేకం చేయొచ్చు అనమాట. అంత బాగుంది. చూనికి 2 కళ్ళు అయితే సరిపోతలేదు. 3 అడుగుల బంగారు శివలింగం అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ ఇప్పుడు మనం అమ్మవారిని దర్శించుకుందాం. అంటే పార్వతీ పరమేశ్వరి అమ్మవారు ఇక్కడ ఇద్దరు కొలువై ఉన్నారు. అండ్ ఇక్కడ మనం వెళ్తూ ఉంటుంటే మనకు పక్కకి, అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. అసలు ఎన్ని విగ్రహాలు అంటే అన్నీ మళ్ళీ స్టోన్స్ తోటి, ఇట్లా పాలరాతితోటి ఉన్నాయన్నమాట. ఇంకా కడుతూనే ఉన్నారు. ఇక్కడ శివలింగాలు అయితే బొచ్చడు ఉన్నాయి. అంటే ఇట్లా వాళ్ళు ప్రతిష్ఠిస్తారు కదా, అన్ని శివలింగాలు ఉన్నాయన్నమాట అక్కడ. మనకి ఏమంటారు, విజిటర్స్కి, భక్తులకి అలో లేదు. ఓన్లీ అక్కడ సేవకులు మాత్రమే లోపలికి వెళ్ళాలంట. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఎలక్ట్రిక్ వెహికల్ వస్తుంది కదా, దాని పక్కనే చాలా అంటే చాలా శివలింగాలు ఉన్నాయి. ఒక 2 కిలోమీటర్స్ అయితే నడవాలి, 2-4 కిలోమీటర్స్ వరకు నడవాలి. నేను ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ఒక 1/2 కిలోమీటర్ నడవాలన్నమాట మనం. చూడండి, అమ్మవారి దగ్గరికి వెళ్తున్న టైం మొత్తంలో మనమైతే ఈ విగ్రహాలన్నింటినీ దర్శించుకోవచ్చు. మీరే చూసేయండి, నేను ఒక్కొక్క విగ్రహాన్ని చూపిస్తూ ఉంటాను మీకు. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకు నాయిరెడ్డిపల్లి గ్రామంలో ఉంటుందన్నమాట, రమణేశ్వరం ఆలయం అని. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు. యాదగిరిగుట్ట నుండి అయితే జస్ట్ 20 కిలోమీటర్స్ ఉంటుంది, ఎంతో దూరం కూడా ఉండదు. ఇప్పుడైతే మీరు గబా విగ్రహాలన్నీ చూసేయండి. అండ్ మీరు కామెంట్ కూడా పెట్టండి అసలు ఎట్లుంది అని చెప్పేసి. చాలామంది కామెంట్ పెట్టట్లేదు, వీడియోస్ చూస్తున్నారు కానీ. కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం దబ్బున సబ్స్క్రైబర్స్ వస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ ప్రతి ఒక్క యూట్యూబర్కి కూడా ఉంటుంది. సో అంటే కొంచెం బూస్టింగ్ ఉంటుంది అనమాట. మీరు లైక్స్, కామెంట్స్ పెడుతూ ఉంటుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలనిపిస్తుంటుంది. కొంచెం కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ చూడండి ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉంటుంది. టెంపుల్ అయితే సూపర్ అంటే సూపర్. నేను ఇన్ని విగ్రహాలను అయితే నేను ఎప్పుడు చూడలేదు ఒకే దగ్గర.
జంటలు జంటలుగా ఉన్నారనమాట. అక్కడ నేమ్స్ కూడా రాసి పెట్టిర్రు. మనకు తెలియదు కదా, విగ్రహాలను చూస్తూ ఉంటాం, తెలియని వాళ్ళ కోసం విగ్రహాలను రాసి పెట్టిన. ఇంకా పెండింగ్ వర్క్ ఉందన్నమాట. వర్క్ అయితే కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది, కొంచెం బాగుంది. ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి మనము టెంపుల్లోకి వెళ్ళినప్పుడు. ఇక్కడైతే చాలా కొంచెం భయం వేసింది అనమాట. అసలు ఆ దేవుడి హెడ్ తన చేతిలోనే పెట్టుకొని ఇంకో ఇద్దరు దేవతలకైతే తన రక్తాన్ని ఇస్తుంది. అసలు అమ్మో, కొంచెం చూడడానికి భయంగా ఉంది, కానీ చూడాల్సిందే. ఇంకా విగ్రహాలు అంత బాగా చెక్కిరు, అసలు ఎవరు ఎక్కిరో ఏమో కానీ అంత మొత్తం పాలరాతియే. ఇంత బాగున్నాయి నిజంగా విగ్రహాలకు. ఆ డ్రెస్సింగ్ కూడా వేస్తుంటారు కదా, ఆ డ్రెస్సింగ్ వాళ్ళకి తగ్గట్టుగా వేస్తారు. ఏ దేవునికి ఏమి శారీస్ అయినా సరే, పంచలైనా సరే వాళ్ళకి తగ్గట్టుగా అక్కడ ఉన్నారన్నమాట, ఏర్పరిచినారు. అండ్ అక్కడ సేవకులు అయితే చాలామంది ఉన్నారు, సేవ చేసుకుంటూనే ఉంటారంట. మనం కూడా చేసుకోవచ్చు సేవ అక్కడికి వెళ్ళి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ముందుగా వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. సో వాళ్ళైతే మనకు ఒక డేట్ చెప్తుంటారు, ఈ టైం నుండి ఈ టైం వరకు అని చెప్పేసి. ఆ టైంలో వెళ్ళి మనమైతే సేవ చేసుకోవచ్చు స్వామివారికి, అమ్మవారికి. ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. చాలా దూరం నడిచిన తర్వాత మనమైతే అమ్మవారి దగ్గరికి వచ్చేసాం. చూడండి ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు. అసలు రెండు కళ్ళు చాలట్లేదు, ఎంత బాగున్నారు. అసలు ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను, చూడండి. ఎవరన్నా ఇంత దూరం రాని వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. లేకపోతే ఒక 1 డే టూర్ లాగా ప్లాన్ చేసుకొని కూడా రావచ్చు అనమాట. అన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడనైతే పెద్ద వంటశాల కూడా ఉంది. అండ్ ధ్యానం చేసుకుంటేందుకు ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. చెట్లు అయితే విపరీతంగా ఉన్నాయి, నేచర్ కూడా. గోశాల చాలా పెద్దగానే ఉంది. సో ఖచ్చితంగా వచ్చి చూస్తారని అయితే అనుకుంటున్నాను. ప్రతి ఒక్క విగ్రహం ఉంది. దేవుడి విగ్రహం అయితే, నటరాజస్వామి విగ్రహము, వినాయకుడి విగ్రహము, ప్రతి విగ్రహం ఉంది ఇక్కడ. శ్రీ మహావిష్ణువుడిది, బ్రహ్మ సరస్వతి ఇలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏమో జల లింగాలు అని చెప్పేసి ఉన్నాయన్నమాట. నందీశ్వరుడు అసలుకి ఎంత బాగున్నదంటే అంత బాగుంది. మొత్తం నీటిలో ఉన్నారు, నీళ్ళే ఉన్నాయి అక్కడ మొత్తం. ఇక్కడ వచ్చేసి నీళ్ళు కానీ పక్కకైతే ఉన్నాయి వాటరు. ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే సూపర్గా నచ్చేసింది. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి వచ్చి ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ పెట్టుర్రి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.